నేను రావటం లేదనో, లేకపోతే ఆలస్యంగా వచ్చి జాయిన్ అవుతామనో చెప్పి ముందు వాళ్ళకి అవకాశం ఇచ్చి, మీ సమయం వచ్చేకల్లా మీరు దీంట్లో యాడ్ అయ్యి గూగుల్ మీట్‌లో చక్కగా మీకిచ్చినటువంటి ఎన్ని సార్లో, 10 సార్లో, 11 సార్లో అవి చెప్పి స్వామికి సమర్పించుకోవాలి. ఎందుకంటే స్వామికి మీరు ఒప్పందం చేసుకున్నారు. స్వామి 108 రోజులు జరిగే ఈ మహాపారాయణంలో మేము ఉంటామయ్యా ఈ మహాయజ్ఞంలో. మా సంకల్పం నెరవేర్చవయ్యా అని మీరు అడిగారు కాబట్టి, ఎవరికి వారే ఇది మీ బాధ్యతగా స్వీకరించుకొని చక్కగా రండి. ఆ టైంకి మీకు నెట్ సరిగ్గా ఉందా లేదా? లేపోతే ఈ వైఫై కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అన్నీ కరెక్ట్‌గా చూసుకోండమ్మా. చూసుకొని చక్కగా జాయిన్ అవ్వండి. మీకిచ్చినటువంటి నంబరు మీరు కంప్లీట్ చేసుకోండి. అలాగే ఇంకోటేంటంటేనమ్మా, మనం విన్నాము, మనం మనం చూసాము అనే కాదు. ఇలా అనేక మంది చూడాలి, అనేక మంది వినాలి. కాబట్టి మనకు తెలిసిన వారికి, మన ఇంట్లో పెద్దలుంటారు, మన చుట్టాలుంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, బోలెడంత మందుంటారు. వాళ్ళకి కూడా ఏవో ఒకటి సమస్యలుంటాయి. ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో టచ్ ఫోన్ అన్నది ఉంది. కాబట్టి వారికి చెప్పండి. అమ్మా మీరు ఈ గూగుల్ మీట్‌లో యాడ్ అవ్వండి. ఆ టైంకి చక్కగా మీరు ఒక అరగంటో, గంటో మీ ఇంట్లో అలా వదిలేసేయండి. ఆన్ చేసి వదిలేసేయండి. వదిలేసి చక్కగా వినండమ్మా. మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది అని చెప్పండమ్మా. ఎందుకంటే పెట్టి 18 రోజులయ్యింది. మహా అయితే ఒక 16 మంది ఉంటున్నాము. లేదంటే గనక ఒక 15 మంది ఉంటున్నాము లాస్ట్‌కొచ్చేటప్పటికి. కానీ ఇంకా చాలా చాలా మంది చక్కగా వినాలి. ఏమ్మా? చాలా మంది వినాలి. వారికున్న బాధలు తగ్గాలి. వాళ్ళ రోగాల నుంచి వారు విముక్తులు కావాలి. కాబట్టి ఇది అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని సంకల్పం చేసుకొని మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కాబట్టి, ఇది మన ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించి తెలియని వారందరికీ కూడా తెలియచేయండి. ఏమో? తెలియచేసి చక్కగా ఈ దత్త స్తవపారాయణాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇలాగే ఇంకా మంచి రోజుల్లో చక్కగా మనం గురుచరిత్ర పారాయణం చేయాలి. ఉదయం నుంచి వరకు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క అధ్యాయం చొప్పున గాని, లేకపోతే ఒక్కరు 2 అధ్యాయాలు చొప్పున గాని మనం గురుచరిత్ర పారాయణం చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మన ఇంట్లో ఏకపారాయణం జరిగినంత అదృష్టం కలుగుతుంది. అది ప్రత్యేకమైన రోజుల్లో మనం పెట్టుకునే ఆలోచనలో ఉన్నాము. అలాగే ప్రతి పౌర్ణానికి కూడా బాబా వారిది దత్తస్తవం చదివే పారాయణం పెట్టుకుని ఉంటున్నాము. ఇలాంటి అద్భుతమైన ఎన్నో కార్యక్రమాలు మనం ముందుకు ఇవి ఎవరికి కూడా డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు, డబ్బులు ఇవ్వనక్కర్లేదు. భగవంతుడే మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచుకోవాలి. అమ్మ ఎవ్వరికి కూడా మనం డబ్బులు పెట్టి కానుకలు కొనక్కర్లేదు, డబ్బులు పెట్టి వాళ్ళని మెప్పించిన అవసరం లేదు. మన చేతనైన భగవంతుడు చెప్పింది ఏంటంటే అదే. మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కొనుక్కున్నాము, మనం తినేము, మనం తిరిగాము, మనం చేసాము ఇది కాదు. భగవంతుడికి ఇష్టమైంది ఏంటంటే పరులకు నువ్వు చేయగల సహాయం. పరులకు ఏం చేయగలం మనం? ఏది కూడా వాడు పెళ్ళంటేనో, పేరెంట్ కొంటేనో, ఫంక్షన్ అంటేనో ఇవ్వగలం తప్ప మామూలుగా ఎవరికి కూడా ఎటువంటి కానుకలు ఇవ్వలేం. ఇవ్వగలిగింది ఏంటి అంటే మాట సహాయం. అది ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు. కాబట్టి కష్టాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ కలహాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు, బిడ్డలు లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి తెలియచేయండి. అమ్మ మీరు ఏమి ఇబ్బంది పడద్దు అండి, మేము చదువుతూ ఉంటాం, మీరు వినండి. అసలు ఎంత అద్భుతమో కదా అది. అలా ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి అమ్మా. ఇలాంటి కార్యక్రమాలు మనం అందరం కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకువెళ్దాము. అలాగే మనలో కూడా భగవంతుడికి నచ్చిన ఎన్నో గొప్ప గొప్ప మార్పులు చేసుకుంటూ మనల్ని అన్వేషించుకుంటూ ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ, అన్వేషించుకుంటూ శాశ్వతం వైపు అంటూ పాత్రలవుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ గురుదత్తమ్మ. ఈ రోజుకి అందరూ చక్కగా వచ్చింది. జయ గురుదత్తమ్మ అందరికీ. జయ గురుదత్తమ్మ. ఆంటీ ఈ రోజు ఏం చెప్పాం అమ్మా? ఈ రోజు ఏం చెప్పారు అమ్మా? ఆంటీ చెప్తామన్నారు ఏంటమ్మా? కుర్బాపురం జర్నీ మిరాకిల్స్ చెప్తామన్నారు కదా. కుర్బాపురం జర్నీ మిరాకిల్స్ చెప్పడానికి మీరు చెప్పాలిరా. మీ ఫీలింగ్ ఎలా అనిపించింది?